నమస్తే. మనము ఆయన విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వివేక పంచదశ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో ఆల్మోస్ట్ ఆల్ వివేకం గురించి అవుట్‌లైన్స్ చెప్పారు. తర్వాత మహాపంచభూత వివేకం గురించి మాట్లాడుకుంటున్నాం. మహాపంచభూతాలంటే చెప్పారు కదా! ఆకాశం, వాయువు, అగ్ని, ఆ తర్వాత జలము, పృథ్వీ 5 వస్తాయి. తర్వాత ఇంకొక విషయం ఏందంటే, మొత్తం ఏ వేదాంతం చూసినా ఎక్కువ ఇష్యూ ఏందంటే, చెప్పిందే చెప్పినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏందంటే, ఏ సందర్భానికి ఆ సారానికి అనుగుణంగా, ఆ సందర్భంగా ఇచ్చేటువంటి ఉదాహరణ కరెక్ట్‌గా అని అనిపిస్తుంది. కాకపోతే ఎంతసేపు చెప్పినా మట్టి, జలము, బంగారము ఇట్లా అంటే ఉన్న ఉదాహరణలే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న చెప్పారు మనకి సామాన్యం, విశేషం అనే విషయం మీకు పర్ఫెక్ట్‌గా తెలియాలి. సామాన్యం అంటే సత్తు అదొక్కటే ఉండడం జరుగుతోంది. తర్వాత విశేషాలంటే ఏందంటే దాని తాలూకు ఏర్పాటు చేసుకున్నటువంటి అవన్నీ కింద మాయ కిందకొస్తాయి. 99 విశేషాలే. ఉన్నది ఒక సత్తేను. ఆ తర్వాత ఇంకేంటి, ఆ సత్ అనేది నిరాకారం. ఆ నిరాకారం అనేది ఎలాంటిది? ఊరికినే మన అనుభవానికి అందుతుంది తప్ప దాన్ని మనం కంటితో చూడలేవు. అంతే కదా! ప్లేట్‌లో ఉన్న భోజనం వచ్చి సాకారం అయితే మనకొచ్చినటువంటి తృప్తి నిరాకారం అన్నట్టు కదా నిన్న చెప్పారు. తర్వాత ఈరోజు ఏం పదాలు వాడుతున్నారు? ఆధారం, ఆధేయం అని వాడుతున్నారు. ఆధారం అంటే ఏంటి? ఉన్నది అది ఒకటే. ఇప్పుడు సృష్టి ఇలా జరిగింది అంటే సమస్య ఏమొస్తుంది? ఎప్పుడు సృష్టి జరిగింది? ఎలా జరిగింది? ఎవరు కూర్చొని సృష్టి చేశారు? అసలు ఫస్ట్ ఏముంది? ఇటువంటి పాయింట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ అటువంటి వాటికి ఏం స్కోప్ ఇవ్వడంలా. ఏమంటున్నారు? ఆధారం అంటే ఒక ఉండడం అంటాడు. ఉండడం అంటే ఇక్కడ మళ్ళీ ఎట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, ఉండడము అంటే ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం. ఎగ్జిస్టెంట్ అంటే ఉన్నది అని అర్థం ఇంగ్లీష్ చూసుకుంటే. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నది అని చెప్పటంలా. ఉన్నది అంటే ఏముంది, ఎట్లుంది, ఎప్పుడుంది ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి కదా! అందుకని చెప్పకుండా ఉండడం అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఒక ఫ్రెండ్ ఉంది. దాని పేరు సో అండ్ సో. ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది. మేమిద్దరం ఇక్కడ కలిపి చదువుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్, రిఫరెన్స్ అంతా వస్తుంది. కానీ మాకు ఫ్రెండ్‌షిప్ అన్నామనుకో, నాది ఫ్రెండ్‌షిప్ మెంటాలిటీ అన్నామనుకో, ఫ్రెండ్‌షిప్‌కి ఇంకా డిస్క్రైబ్ చేసేది ఏముంది? అది అంటే ఏంటి? ఒక రూపం గీపం లేని వ్యవహారం అనమాట. ఫ్రెండ్‌షిప్పు, గుడ్‌నెస్సు ఇవన్నీ నువ్వు ఎట్లా డిస్క్రైబ్ చేస్తాము? ఇవన్నీ చేయలేము. కానీ అలా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ ఆధారాన్ని కూడా మనం ఏం డిస్క్రైబ్ చేయలేము. అది ఉండడం అనేది ఉన్నది. బట్ దాని తర్వాత వచ్చినవే ఈ ఆధేయాలన్నీ అని అంటాడు. మరి ఈ ఆధారాన్ని చూడటం ఒకళ్ళు ఎవరన్నా జరగాలి కదా! ఉన్నది అంటే ఏంటి? ఎట్లా ఈ చూడడం? దానికి సంబంధించిందే వీళ్ళు చిత్ అనే పదం వాడుతున్నారు కదా! చిత్తు అంటే నేను. అంటే ఒక నా జ్ఞానం. మరి నా ఎగ్జిస్టెన్స్, నా అస్తిత్వం అనేది నా బాడీ అనమాట. ఏది ఫిజికల్ లెవెల్‌లో వస్తాయి. అట్లాగే భగవతత్వం లెవెల్‌లో వస్తే ఏంటి? అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా! ఎగ్జిస్టెన్స్ ఉండడం ఉంది. మరి ఆ ఎగ్జిస్టెన్స్‌కి సంబంధించిన ప్రాసెస్ అంతా ఏంటి? ఆయన ఒక మాయను పట్టుకొని అది జరుగుతున్నట్టుగా కనపడుతున్నట్టు చేస్తున్నారు అంటారు. అంటే ఏంటి? ఒక సత్తున్నది, అది తెలుస్తున్న దానికి ఒక చిత్తుంది. అంటే ఒక జ్ఞానం ఉంది అని. మరి ఈ సత్తు, చిత్తు కలిపినటువంటి తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఏమొచ్చినది సృష్టిలో అంటే, ముందు చెప్తున్నారు కదా! పంచభూతాల్లో ఫస్ట్ కనపడుతున్నది ఏంటి? వ్యక్తం అవుతున్నది ఆకాశం అన్నాడు కదా! ఆకాశం అంటే ఖాళీ. అంతే కదా! ఆకాశం అంత స్పేస్ అంటే ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నాము. స్పేస్‌లో కూర్చున్నాము. స్పేస్ అంటే జస్ట్ ఖాళీయే కదా! మరి ఈ ఖాళీకి ఇంకొక లక్షణం ఏముంది ఆకాశానికి? శబ్దం అనే లక్షణం ఉందని అన్నాడు. మరి ఈ 2 ఉన్నాయి కదా! మరి ఇది ఎట్లా కనుక్కోవటం అంటే, ఈ చిత్తుతో కలిపి దీన్నేమని చెప్తాడు? చిదాకాశం అన్నాడు. అంటే ఒక ఒక ఆకాశం ఒక చిత్తు చూస్తుందనమాట. అంటే ఇట్లా వ్యక్తం అవుతుంది అని అన్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు? ఈ ఇది ఉంది కదా! మరి ఇది సరే ఇప్పుడు దీంతో పాటు ఏముంది అంటాడు? ఇప్పుడు మనం ఎట్లా దీన్ని కనుక్కోవడం అంటే ఏం చెప్తాడంటే ఆయన, నువ్వు ప్రపంచాన్ని భగవతత్వంతోటి వేరు చేసి చూడటం అలవాటయిన తర్వాత చివరికి ఉన్నది ఒకటే తత్వం అనేటువంటి విషయం నీకు అవగాహనకొస్తుంది అంటాడు. ఎవరు ఈ ప్రపంచాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సిన వాడు? ప్రపంచాన్ని వేరు చేసి భగవతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సిన వాడు ఎవడని చెప్తాడు? ఈ టాపిక్‌లో జీవుడు అంటాడు. ఎవరా జీవుడు? ఇప్పుడు కంప్లీట్‌గా మనం జీవుడు అంటే జీవత్వం అంటే ఏంటి? జస్ట్ జడం. దీనికి పెద్దగా వివరం ఏం తెలీదు కదా! ఇప్పుడు నా శరీరం ఉంది. ఇది జస్ట్ జడం. పోనీ కంప్లీట్ చైతన్యం నాకు తెలుసా? నేనే బ్రహ్మత్వంలో నుంచి వచ్చాను. నేనే భగవతత్వాన్ని అనేటువంటి విషయం ఏమన్నా పూర్తి అవగాహన ఉందా? అంటే అది లేదు. ఇలా పూర్తి అవగాహన ఉన్న వాళ్ళని ఏమంటాడంటే పారాయణ చేశారు అంటుంటారు కదా! పారంగతుడు అంటుంటారు కదా! పారంగతుడు అంటే ఏంటి? అంటే పరిపూర్ణమైనటువంటి వాడు పారంగతుడి కిందకొస్తాడు. ఇప్పుడు మనం అటు పరిపూర్ణము గాదు,
పోనీ కంప్లీట్గా జడం స్థితిలో ఉన్నామా అంటే ఇటు జడము కాదు, అంటే ఇన్ బిట్వీన్ మధ్యలో పట్టుకొని కూర్చున్న వాళ్ళం అనమాట. అంటే ఏంటి, అనుభవం ఉందా అంటే ఉన్నది, లేదా అంటే లేదు. సబ్జెక్ట్ తెలుసా అంటే ఓకే నిజమే, నిరాకారం, ఉన్నదంతా ఒకటేననే విషయం అవగాహనకు వస్తుంది. మరి ఎందుకు ఇది మనకు పెద్దగా అర్థం ఎందుకు కావడం లేదు? అర్థం కావాలి కదా అని దానికి ఆయన ఏం చెప్తాడు అంటే, అర్థం కావడం లేదు అనే దానికోసం ఏం చెప్తారు అంటే, నీకు ఒక మనసు ఉంది అంటే మనసు అనేది ఒక జస్ట్ ప్రమాణం అంటాడు. మళ్ళీ ఇక్కడ 2 పదాలు వాడతారు. ఇదంతా నిజం చెప్పాలంటే ఇది అర్థమైందో అర్థం తెలియడం లేదు, అర్థం కావడం లేదు, అర్థం కావడం లేదు. కానీ వింటున్నప్పుడు మాత్రం చాలా తన్మయత్వంగా ఉంటుంది. మళ్ళీ కమ్యూనికేషన్ ఎంతవరకు మనం చెప్పగలుగుతున్నాము అనేది మళ్ళీ తర్వాత మనం ఎప్పుడో వినడం జరిగిన తర్వాత కానీ నాకు కూడా అర్థం కాదేమో అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 పదాలు వాడుతున్నాడు. ఏం వాడుతున్నారు వాళ్ళు? ఒకటి ప్రమాణం, 2 ప్రమేయం. అంటే నీకున్న అనుభవం, నీ అనుభవం లేదు, నేను అనుభవం లేదు అంటున్నాం కదా. ఈ అనుభవాన్ని ఎలా తెలుసుకోవాలి? నీ ప్రమాణంతోనే తెలుసుకోవాలి. సపోజ్ సముద్రంలో ఒక వాటర్ ఉంది, వాటర్లో నీళ్లు ఉప్పగా ఉన్నాయి. ఈ ఉప్పగా ఉన్నాయి అనే నీళ్ళు ఎవరికి తెలుస్తాయి? నా నాలుగుకి తెలుస్తుంది, అంతే కదా. నేను నాలుగు పెట్టి చూస్తే కదా ఉప్పగా ఉందా తీయగా ఉందా అని తెలిసేది. అంటే ఏంటి, నేను రుచి చూసే పదార్థం వచ్చేమో ప్రమాణం, అంటే నాలెడ్జ్ అనండి, జ్ఞానం అనండి. రెండోది మనసు అనండి, లేకపోతే రెండోది వచ్చి ప్రమేయం అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్. అంటే ఏంటి, ఇప్పుడు మనస్సు కానీ జ్ఞానం కానీ సబ్జెక్టివ్ కిందకు వస్తే ఇవన్నీ ఆబ్జెక్టివ్ కిందకు వస్తుంది. మరి ఎందుకు ఈ పరమాత్మ తత్వం అంతా అంతా అందులోనే ఉన్నది అంటే అందులోనే ఉన్నదంటే ఇప్పుడు సత్తుని ఈ ఈ రిమైనింగ్ విషయాలన్నీ కూడా వేరు చేసి చూడాలంటాడు. ఈ లోపల ఇంకొక చిన్న కంటిన్యూషన్, ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు సత్తుని వేరు చేసి చూడటం అంటే ఏంది? ఫస్ట్ ఏంటి చెప్పాడు పంచభూత వివేకంలో? ఫస్ట్ ఆకాశం వ్యక్తమైంది అన్నాడు. ఆకాశానికి ఉన్న లక్షణం ఏంటి? శబ్ద లక్షణం అన్నాడు. తర్వాత తర్వాత ఈ ఆకాశ లక్షణం ఇంకెక్కడ ఇది ఇప్పుడు సత్తు ఇంకెక్కడ వ్యక్తమైంది? వాయు రూపంలో వ్యక్తమైంది అన్నాడు. వాయువుకి మళ్ళీ 2 లక్షణాలు చెప్పాడు. ఫస్ట్ లక్షణం ఏంటి? ఆకాశంలో ఉన్న శబ్ద లక్షణం ఉంది. తర్వాత వాయువుకున్న లక్షణం ఏంటి? స్పర్శ. స్పర్శ అంటే ఇప్పుడు అనాహత చక్రం అంటాడు. స్పర్శ అంటే భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు కనుక్కోండి అంటుంటారు కదా. హృదయంలో ఉన్నాడు అంటే నీ స్పర్శ. స్పర్శ అంటే నీ అనుభవం అనమాట. అది ఇప్పుడు నువ్వు చూడగలుగుతావా? వాయువుని చూడలేవు, కానీ స్పర్శను అనుభూతి చెందగలుగుతాము. సో ఇప్పుడు వాయువుకి 2 లక్షణాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ వ్యక్తమైంది ఇంకోటి ఏంటి? అగ్ని. అగ్నికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 3 లక్షణాలు ఉన్నాయి. ఏమి 3 లక్షణాలు? శబ్ద లక్షణం ఉన్నది, ఆకాశంలో ఉన్న శబ్ద లక్షణం ఉన్నది, 2 వాయువులో ఉన్నటువంటి చలన లక్షణం కూడా ఉన్నది. అదిగాక ఇంకో లక్షణం దీనికి ఎక్స్ట్రా ఏముంది? రూప లక్షణం. అంటే దీనికి ఒక ఆకారం వచ్చింది. ఇప్పుడు వాయువును నువ్వు కంటితో చూడలేవు, శబ్దాన్ని నువ్వు కంటితో చూడలేవు. బట్ వేరియస్ అగ్నిని వచ్చి తేజస్సుని మనం కంటితో చూడగలం, రూపం అనమాట. తర్వాత ఇంకొక లక్షణం, ఇంకోటి ఏం వ్యక్తమైంది? నీళ్లు వ్యక్తమైంది. నీళ్ళు వచ్చేసేటప్పటికి నీళ్ళకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4 లక్షణాలు ఉన్నాయి. ఏంటి? ఆకాశంలో ఉన్న శబ్ద లక్షణం ఉంది, సౌండ్ చేస్తుంది. 2 తర్వాత వాయు లక్షణం వచ్చేసేసి గాలి, స్పర్శ ఉంది, దానికి కూడా స్పర్శ ఉంది, చలనం ఉంది. తర్వాత 3వ లక్షణం ఏంటి? రూప లక్షణం, అగ్ని కనపడుతుందిగా. 3వది ఇక్కడ కూడా ఏంటి? నీళ్ళను మనం కంటితో చూస్తున్నాం కదా, 3వ లక్షణం కూడా ఉంది. ఈ 3 కాక దీనికి ఇంకో ఎక్స్ట్రా ఏం లక్షణం ఉంది? దీనికి రుచి చూసే లక్షణం ఉంది. నీళ్ళకి రుచి ఉంటుంది, అంటే రుచి చూసే లక్షణం 4వ దానికి ఉంది. ఇంకా ఈ 4 నుంచి మళ్ళీ లాస్ట్లో వ్యక్తమైంది ఏంటి? భూమి. భూమికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? భూమికి కూడా శబ్దం, సౌండ్ ఉంది. ఇప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు కూడా గణగణ శబ్దం వస్తుంది కదా, శబ్ద లక్షణం ఉంది. 2 స్పర్శ ఉంది భూమికి కూడా, అంతేగా. పట్టుకుంటే భూమి చల్లగా ఉందా వేడిగా ఉందని మనం కనిపెడతాం కదా, స్పర్శ. 3వ లక్షణం ఏముంది? భూమికి అగ్నితత్వం ఉంది, అంటే భూమికి ఒక రూపం ఉందిగా, భూమిని మనం చూడగలుగుతాం కదా. 4 ఏంటి? భూమికి కూడా రుచి ఉంది కదా. ఇప్పుడు భూమిలో వచ్చమ్మా చెట్లలో నుంచి వచ్చేదంతా మట్టేగా, మట్టిలో నుంచి వస్తున్నవే కదా మనం తినే పండ్లు కూరగాయలు అవన్నీ కూడా. అంటే ఏంటి? భూమికి కూడా రుచి లక్షణం ఉంది. 5వది ఇంకో దీనికి ఎక్స్ట్రా ఏం లక్షణం ఉంది? భూమికి వాసన ఉందన్నమాట, అంటే ఘట తన్మాత్ర అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు 5లో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ 5 లక్షణాలు వీటికి ఉన్నాయి. ఇవి కాక ఇంకా ఏం ఎక్స్ట్రా లక్షణాలు ఉన్నాయి అంటాడు? ఆల్రెడీ ఉండడం అనేది ఉంటే కదా ఈ 5 ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు సత్ అనేది ఏంటి? ఆ పరమాత్మ తత్వం, భగవత్ తత్వం, అది ఉండడం ఈ 5లో మనకి కనపడుతుంది కాబట్టి ఉన్నది. ఆ తర్వాత ఇంకోటి ఏముంది? చిత్, అది మనకు తెలుస్తుంది కాబట్టి ఉన్నది. ఇంకో లక్షణం ఏంది? లేనిది ఉన్నట్టు కనపడుతున్నది, ఉన్నది లేనట్టు కనపడుతున్నది అనేది ఒక మాయ, అంతేగా. ఆ సత్ వచ్చి మాయను పట్టుకుంటేనే కదా సృష్టి అంతా జరిగింది. అంటే ఇది కాసేపు ఉండడం కాసేపు లేకపోవడం అనే మాయాతత్వం కూడా ఈ భూతాల్లో, ఈ పంచభూతాల్లో కనపడుతుంది అంటాడు. అంటే ఇప్పుడు మనకి వాళ్ళు చెప్తున్నది ఏంటి? వీటిని మనం సత్తు నుంచి వేరు చేసి చూస్తే తప్ప నువ్వు సత్తుని కనుక్కోలేవు. అందుకని ముందు ద్వైత భావంతో ప్రపంచాన్ని విడగొట్టేసి, ప్రపంచం వేరు, ఇవన్నీ వేరు, ఇవన్నీ మనం సంబంధించినవి కాదు అంటూ ఒక స్థితిలో ఉంటూ
సత్తుతోటి అనుభవానికి తెచ్చుకో అంటాడు. మరి ఎందుకు అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాం అనే దానికి ఆ మహానుభావుడు ఏం చెప్తాడు అంటే, ఎందుకు అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాం అంటే, ఇప్పుడు మనం దేంతో అనుభవానికి తెచ్చుకోవాలి? మనకున్నది ఒకే ఒక పరికరం. ఇన్నిసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం కదా! ఒకే ఒక పరికరం ఏంటి? మన మనస్సు. అంతే. ఇప్పుడు మనసుతోనే మనం ఇప్పుడు అంతే కదా! ప్లేట్‌లో భోజనం పెట్టింది తిన్న తర్వాత నాకు తృప్తి కలిగింది, లేదా నాకు కోపం వచ్చింది, నాకు భయం కలిగింది. ఇవన్నీ భావాలే కదా! ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా నిరాకారమే. అంతే కదా! ఇవన్నీ సాకారం కాదుగా. నా భయాన్ని నేను ఎలా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలుగుతాను? లేదు నాకు ఈ భగవతత్వం గురించి బ్రహ్మాండమైన అనుభవం వచ్చింది అని చెప్తాను. ఈ అనుభవాన్ని ఎవరి అనుభవం ఎవరికి చెప్పగలుగుతారు? అంటే ఎవరి అనుభవం వాళ్ళదే. అంటే ఎవరి ప్రాక్టీస్ కూడా వాళ్ళదే. కాకపోతే మరి మనకు గురువు ఉండాలంటారు కదా! గురువు అంటే ఆచార్యుడు. అంటే ఆచరణ చేసి చెప్పినవాడు ఆచార్యుడు. అందుకే శంకరాచారి ఇట్లన్నీ ఈ పేర్లతో మనం పిలుస్తాం కదా! వాళ్ళని జగద్గురువులు అంటారంటే వాళ్ళు ఆచరించి వాళ్ళు కనుక్కొని చెప్పిన వాళ్ళనమాట. వాళ్ళు ఎంతవరకు మనకు చేయగలుగుతారు? మనకు శ్రవణం అవకాశం ఇచ్చారు. మనకు మననం ఇచ్చారు. దాని తర్వాత మనం మళ్ళీ మనము కనుక్కోవాలి అంటే ఏంటి? ఏం చేయాలి? ఎందుకు మనం ఈ కనుక్కోలేకుండా ఆపుతున్నవి ఏంది అంటే, దానికి వాళ్ళు ఏం చెప్తారంటే, నిన్ను 2 విషయాలు నువ్వు కనుక్కోలేకుండా ఆపుతున్నాయి అంటాడు. ఏంటి ఆ 2 విషయాలు? ఒకటి నీ మనసుకి ఏకాగ్రత లేదు. నీ మనసుకి ఏకాగ్రత లేదు. ఎందుకు మనసుకి ఏకాగ్రత లేదు? మనసు లక్షణం ఏంది? ఉంటే టైంలో ఉంటుంది. లేదు అంటే స్పేస్‌లో ఉంటుంది. లేదు అంటే ఆబ్జెక్ట్‌లో ఉంటుంది. అంతే తప్ప కుదురుగా ఏమీ ఆలోచించకుండా, ఏమీ చేయకుండా ఒక 1 మినిట్ కూడా మనస్సు ఏకాగ్రంగా పెట్టి కూర్చోలేదు. స్పేస్‌లో ఉండడం అంటే ఏంటి? నేను అప్పుడు నేను చిన్నప్పుడు అక్కడున్నాను. లేదంటే ఆ ఊర్లో ఉన్నప్పుడు బావుంది. ఇక్కడుంటే బావుంది. లేదా అక్కడ ఇలా, ఇక్కడ ఇలా అనేది స్పేసు. 2 టైంలో ఏంటి? అప్పుడు 10 ఏళ్ల నాడు అలా జరిగింది కదా! అప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో, అప్పుడు చాలా బాగుంది. అమ్మో! రేపు ఇలా ఉంటామో, ఉండమో అనేది టైము. మూడోదేంటి? ఎప్పుడు ఏదో ఒక వస్తువుతోనే ఉంటుంది. అంతే కదా! ఒక ఆబ్జెక్ట్‌తో ఉంటుంది కదా! అంటే ఏంటి? మైండ్ లక్షణం ఏంది? ఉంటే టైంలో ఉంటుంది. లేదు అంటే స్పేస్‌లో ఉంటుంది. లేదంటే ఆబ్జెక్ట్‌తో ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే అప్పుడు ఆ కారు పోతుంటే ఆ కారు మంచిగా అనిపించింది. అప్పుడు ఇంత బుడ్డ కారు ఉన్న భలే ఎంజాయ్ చేశాము. లేదు ఇప్పుడు ఇంత పెద్ద కార్లైనా ఏముంది? అంటే ఏంటి? పోలిక పెట్టుకుంటూ ఆబ్జెక్ట్‌లతో ఉంటుంది. ఇది మనసు లక్షణం. ఎప్పుడైతే ఈ మనసుకి ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే ఉన్నాయో, తర్వాత ఇంకా కూడా ఏమున్నాయి మనసు లక్షణాలు? ఉంటే పాస్ట్‌లో ఉంటుంది. లేదంటే ఫ్యూచర్‌లో ఉంటుంది. లేదు అంటే ప్రస్తుతంలో పోలికలు పెట్టుకుంటూ ఉంటుంది. అందుకని మనసు ఏ ఆలోచన చేయకుండా ఒక సెకన్ కూడా ఉండలేదు. ఆ సెకనో 2 సెకండ్సో ఉండగలగడమే దాన్ని సత్ అంటాడు. అంతే కదా! సత్తు నిరాకారం కదా! అది ఏం చెయ్యదు కదా! నామం రూపం లేకుండా ఎట్లుంటుంది? గమ్మున ఉంటుంది. కానీ అలా ఉన్నది అనే విషయం చిత్తుకి ఒకటి అంటే జ్ఞానానికి ఒకదానికే తెలుసు. అంటే మనం అలా సత్తులా ఉండాలి అంటే ఏంటి? మన మనసును అలాంటి నిశ్చలమైనటువంటి స్థితికి తీసుకురావాలి. అంటే అంత గ్రహణ స్థితికి తీసుకురావాలి. దానికి ఆయన ఏం చెప్తున్నాడు? అందుకని ముందు నువ్వు కనుక్కోలేకపోవడానికి కారణం ఏందయ్యా అంటే ఏం ప్రాబ్లం కాదు. నీ మనసుకి నీ మనసుకి ఏకాగ్రత లేదు. నీ మనసు ఒక దాని మీద నిలబెట్టి కూర్చునే శక్తి నీకు లేదు. అందుకని నీకు ఏకాగ్రత కావాలంటే ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఏముంది? ఆ సత్తుకి అటాచ్ అయ్యి ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే ఏం లేదు. కళ్ళు మూసుకొని అవసరం లేదు. కళ్ళు తెరిచి కూడా ఇదంతా ఈ పదార్థాలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు కదా! ఇవన్నీ కూడా చిత్తుకి అసత్తే కదా! సత్తుకి ఇదంతా ఏం లేదు కదా! ఈ సత్తే కదా అంతా ఉన్నది అనేటువంటి భావనతో పెట్టుకోగలగడం అనమాట. అంటే ఇప్పుడు మనం ఎట్లా అది ఫస్ట్ పాయింట్ చెప్తాడు. రెండోది ఏం చెప్తాడు? నీకు ఏకాగ్రత లేకపోవడం రెండోది. రెండో పాయింట్ ఏంటి? ఎప్పుడు సందేహాలే. ఇది అసలు ఉన్నదా? లేదా? ఇది వీళ్ళు చెప్తున్నది అబద్ధమేనా? వీళ్ళు ఇప్పుడు చెప్పాల్సిన అవసరమేనా? నిజంగా ఈ పుస్తకాలు ఇవన్నీ వీళ్ళ అనుభవానికి తెచ్చుకున్నారా? ఇవన్నీ వాళ్ళు రాసినవేనా? ఇన్ని వేల సంవత్సరాల నాడు ఇవన్నీ జరుగుంటాయా? ఇటువంటివన్నీ సందేహాలన్నీ వస్తుంటాయి. సందేహాలు పోగొట్టుకోవాలంటే ఏం చేయమంటాడు? విమర్శ చెయ్యి, విచారణ చెయ్యి, నువ్వే చెయ్యాలి. ఇది ఎవరి కోసం ఏది చేయరు. నీకు ఏ సమస్య వచ్చినా, ఇటు భౌతికంగా వచ్చినా, ఇటు ఆధ్యాత్మికంగా సంబంధించింది వచ్చినా, విచారణ చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్ మనకి. ఈ విచారణ చేసి మనసును నిశ్చలంగా పెట్టుకుంటే నీకు విషయం అర్థమవుతుంది అంటాడు. కాకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాము? ఉంటే ఎక్స్ట్రీమ్ స్థితిలో ఉన్నాం. ఇటు మనం ఉంటే పూర్తి జడత్వం, లేదు అంటే ఇటు చైతన్యం లేదు, ఇటు మధ్యావస్థగా ఉన్నాం. ఈ ఎక్స్ట్రీమ్ స్థితిలో నుంచి దాటి మామూలు స్థితికి మనం రావాలన్నమాట. అందుకే చెప్తాడు కదా, ఎక్కడో కూడా విన్నాను, ఎక్స్ట్రీములు చేయటం చాలా ఈజీ. అంటే 2 రోజులు ఉపవాసాలు ఉండడం పెద్ద కష్టమేం కాదు, ఉండొచ్చు. లేదు ఎక్కువ విడివిడిగా మంచిగా తినడం కూడా ఉండొచ్చు. అలా కాకుండా ప్రతిసారి నువ్వు తీసుకుంటున్న ప్రతి పదార్థానికి ఇది నాకు అవసరమా కాదా అని నువ్వు దాన్ని ఏమంటారు, కాన్సన్ట్రేషన్ అంటే మైండ్ఫుల్గా హార్ట్ఫుల్గా పెట్టి ఇది నాకు ఎంతవరకు అవసరం అనేటువంటి బ్యాలెన్స్లో ఉండడం కష్టం.
రోజు మొత్తంలో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నానా, బ్యాలెన్స్ తప్పిపోయినానా. ఈ బ్యాలెన్స్ తప్పిపోవడానికి ఏం చేస్తాము, కారణాలు వెతుక్కుంటాం. వాళ్ళు నన్ను ఫ్రెండ్స్ పిలిచారు వెళ్ళాము, వాళ్ళు ఇప్పించారు తిన్నాము, వాళ్ళకి నేను నో చెప్పలేకపోయినాను, ఇటువంటివన్నీ చెప్తాం. నీకు నో చెప్పే ఉద్దేశం కనుక ఉంటే నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు నేర్చుకోవాలని ఉంటే ఏ విషయానికి నిన్ను ఎవరు ఆపలేరు. నీకు నేర్చుకునే ఉద్దేశం లేకపోతే ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టినా మనకి కాన్సన్ట్రేషన్ కుదరదు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, నువ్వు సత్తుని అసత్తుని వేరు చేసి ఇది ఉండడం కదా అనేటువంటి విషయంగా నువ్వు అవగాహన చేసుకుంటూ కనుక పోతే అప్పుడు నువ్వు కనుక్కుంటా ఉంటాడు. దానికి ఆయన మట్టి, కుండ ఇటువంటి ఉదాహరణలు ఇచ్చాడంటే ఏంటి, మట్టి పోతుంది, కుండ పోతుంది కానీ మట్టి ఎక్కడికి పోదు. అలాగే జలం ఉంటుంది, బుద్భుతాలు ఇవన్నీ వస్తాయి పోతాయి వెళ్ళిపోతాయి. అట్లాగే బంగారం ఉంటుంది, కానీ వస్తువులు మార్చుకోవాలంటే బంగారాన్ని చెడగొట్టి మార్చుకుంటాం. ఇట్లా మనము ప్రపంచంలో నుంచి వేరు చేసి ఈ సాకారం అంటే అన్ని చోట్ల ఉన్నది నిరాకారం. సాకారం నీకు ఏదన్నా చూడదలుచుకుంటే నీకు సాకారంగా కనిపిస్తుంది, నిరాకారాన్ని నువ్వు చూడలేవు. లోపల ఉన్నది నిరాకారమే, బయట ఉన్నది నిరాకారమే. అందుకని 24 గంటలు కూడా ఆ సత్తుకు సంబంధించి, ఆ భగవంతుడికి సంబంధించిన కనుక ఆలోచన పెట్టుకోగలిగినప్పుడు నీకు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, సందేహాలు పోతాయి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ కుదిరి సందేహాలు పోతాయో ఉండేదంతా భగవతత్వానికి సంబంధించిన అనుభవమేనని చెప్పారు. రిమైనింగ్ టాపిక్ రేపు మాట్లాడుకుందాం. నమస్తే.